సమావేశాలు సోమవారం 21వ తేదీన ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. దీంట్లో నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది ఏమి అంటే, ఒక్కరోజు పార్లమెంట్ సమావేశాలు నడపడానికి ఒక్క నిమిషానికి 2.5 లక్షలు ఖర్చు అవుతున్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఈ వర్షాకాల సమావేశాలలో రాజ్యసభ అండ్ లోక్సభ అందరికీ తెలుసు, టూ హౌసెస్ ఉంటాయి, అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్. రాజ్యసభ లోక్సభ అనుకుంటా ఉంటాం మనం. ఒక రాజ్యసభకి 1,25,000 ఖర్చు అవుతాయి. అలానే లోక్సభ నడపడానికి కూడా 1,25,000 ఖర్చు అవుతుంది. దీంట్లో ఇవి రెండు కలిపితే 2.5 లక్షలు అవుతుంది. అయితే అకార్డింగ్ టు ఎక్స్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ పవన్ బన్సల్ ప్రకారం మొత్తం 6 గంటలు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. దీంట్లో 1 గంట లంచ్ బ్రేక్ తీసేస్తే మిగతా 5 గంటలు సమావేశాలు ఉన్నవి. అంటే మొత్తం 6 గంటలు చేస్తే సోమవారం రోజున ఇది మొదలు పెడితే నిన్న బుధవారం రోజు వరకు మొత్తం 18 గంటలు. దీంట్లో 18 గంటలలో లోక్సభ మరియు రాజ్యసభ ఇవి ఎలా వినియోగించుకున్నారో మనం తెలుసుకుందాం. దీంట్లో లోక్సభలో 82 crores ఖర్చు అయిపోయాయి. దాంట్లో కేవలం 54 నిమిషాలు మాత్రమే. రాజ్యసభకు వస్తే 4.4 గంటలు వాళ్ళు నడిపించారు. రాజ్యసభ 10.2 crores అంటే 10.2 కోట్లు. లోక్సభకు వస్తే 12.8 crores అంటే 12.83 crores అరౌండ్ 23 కోట్ల వరకు ఖర్చు అయినవి. బీహార్ రోడ్ రివిజన్ దాని మీద, ఆపరేషన్ సింధూర్ దాని మీద చర్చించుదామని చెప్పేసి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉంటే, దీనికి బదులుగా సెంట్రల్ మినిస్టర్ కిరణ్ రిజిజు గారు ఘాటుగా స్పందిస్తూ, మీరు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ట్యాక్స్ పేయర్ డబ్బులను వృధా చేస్తున్నారని చెప్పేసి ఆయన ఘాటుగా స్పందించారు. ప్లే కార్డులు మరియు పిల్లోలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశాయి. బీహార్ రోడ్ రివిజన్ మరియు పహల్గామ్ అటాక్ పైన మాట్లాడదామని చెప్పి మీద. సరే, ఇప్పుడు అధికారం పక్షంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాలని విమర్శిస్తూ ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షాన్ని విమర్శిస్తూ ఉంటారు. ఈ రాజకీయాలకి అదుపు అనేది విషయం ఉండదు. అంటే ఎడ్యుకేషన్ సెక్టర్ పైన, పాలసీ మేకింగ్ పైన, లేదా హెల్త్ సెక్టర్ పైన వీటి మీద కొంచెం ఏమైనా డిస్కషన్ లాంటిది పెడితే అందరికీ లాభదాయకంగా ఉంటుంది.